పడ్డటువంటి మనోవేదన అయితే ఏంటి, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎటువంటి క్షోభ అనుభవించాడనే విషయాన్ని వివిధ సందర్భాల్లో వివరించారు. దాని గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. నిన్నగాక మొన్నే చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లో ఉన్నప్పుడు నా మీదకి వెళ్ళి డ్రోన్లు పోయేవి, భయానక వాతావరణం సృష్టించారు. కమౌంట్ కూడా నాకు వెస్టర్న్ ఇవ్వకుండా ఇండియన్ ఇచ్చారు, కుర్చీ ఇవ్వలేదు, దుప్పటి ఇవ్వలేదు, ఇలాంటి కొన్ని కామెంట్లు చేశాడు. మనం చూసాం. టైంకి మందులు ఇవ్వలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా చెప్పారు, జైల్లో ఉన్నప్పుడు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, టైంకి మందులు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదని ఈయన అన్నాడు. మనకు వచ్చిన వార్తలు ఏంటంటే ఆయన మామిడి పళ్ళు తింటూ కావాలని షుగర్ పెంచుకుంటున్నాడు. అవును, ఇట్లాంటి వార్తలు బయటకు వచ్చాయి. బేసికలీ ఎవరు చూడలే, అక్కడికి వెళ్ళి ఇట్లా తొంగి చూసి ఏం తింటున్నాడు, ఎన్ని తింటున్నాడు, అది బంగినపల్లి, రసాల, చక్కెరకేళ తెలియదు ఎవరికి. చెప్తే జైలు స్టాఫ్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, జైల్ స్టాఫ్ దే ఆర్ నాట్ అలౌడ్ మీడియాకి ఇవన్నీ చెప్పడానికి. దే ఆర్ నాట్ అలౌడ్ అంటిల్ అండ్ అన్లెస్ ఆయన ములాఖత్లో వాళ్ళ ఆవిడకి ఏదైనా మాట చెబితే, ఆవిడ బయటకు వచ్చి మా ఆయన్ని ఇలా హింసిస్తున్నారంటండి అని ఒక మాట చెబితే మనకి ఓ అవునా, లేదా తన లాయర్కి ఏమన్నా చెప్పుకుంటే తన లాయర్ బయటకు వచ్చి ఇలా ఇలా నా క్లయింట్ని చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారండి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అంతే కదా. అవును. అండ్ ఈవెన్ మనకు కూడా కామెంట్లు వస్తాయి, మీరు ఏదైతే తొంగి చూసినట్టు చెప్తున్నారు అని చెప్పేసి. అంటే మనకున్న సోర్సెస్ ప్రకారం కలెక్ట్ చేసి మనం ఇస్తాం. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మాకున్న ఇన్ఫర్మేషన్ని మేము నమ్మిన దాన్ని మీరు నమ్మే విధంగా చెప్పడమే మా యొక్క పాత్ర, అంతకుమించి వేరే ఏం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. విజయ్ గారు, ఇక అసలు విషయానికి వస్తే కేజ్రీవాల్ గారు అన్న విషయం ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం. ఇప్పుడు మొన్న కూడా మనకి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారేమో అని తెలుసు, కానీ ఏమేమి ఇబ్బందులు పెట్టారో మనకు తెలియదు. అవును, ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చాడు సేమ్ ప్రాబ్లం. తనకు కూడా ఇండియన్ కమౌంట్ కేటాయించారు, ఇబ్బందులకు గురి చేశారు. అండ్ అంటే మేబీ జైల్లో కొన్ని బరాక్లు అవే ఉంటాయేమో. కామన్ ఫండా ఉంటుంది. ఆ కామన్ ఫండా ఎవరైనా చేయాల్సిందే. జైలు జీవితం అంటే ఒక రకమైన శిక్ష. అది అంటే అవును, రిమాండ్ అంతే అంతే కదా. అండ్ వెస్టర్న్ కమౌంట్ ఈస్ నథింగ్ బట్ ఏ లగ్జరీ. ఇట్స్ నాట్ ఏ నీడ్. నీడ్ ఏంటి? నువ్వు జస్ట్ రోజు కాలకృత్యాలు ముగించుకోవడం నీడ్. అది నీ నీడ్. ఆ నీడ్ లో నీకు నేను ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలి అనేది నీ లగ్జరీ. సో మేబీ ఉండకపోవచ్చు. అదే అంటే వీళ్ళకి ఎప్పుడైతే రిమాండ్ తెలిసిన వెంటనే వీళ్ళు డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు మాత్రం అలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు. మేబీ అలాంటి ఫెసిలిటీ అంటే జైల్లో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది కదా. ఆ హాస్పిటల్లో ఖచ్చితంగా వెస్టర్న్ ఇండియన్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరికీ ఇలా కూర్చోవాలని ఏం లేదు కదా. కుంటి వాళ్ళు కూడా వస్తా ఉంటారు. సో వీళ్ళు ఏమైనా ముందే దరఖాస్తు పెట్టుకుంటే హాస్పిటల్, జైల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బెరాక్కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఖైదీలతో ఈక్వల్గా ట్రీట్ చేసి కొన్ని సదుపాయాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ సెల్లో మాత్రం ఖచ్చితంగా సెల్ ఇప్పుడు ఈయన కేటాయించింది 14 feet by 8 feet సెల్ బెరాక్. అది ఇటు 14 అటు 8 చిన్న డబ్బా. ఇట్లాంటి డబ్బాలలో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇదే ఇస్తారు. అండ్ ఇప్పుడు ఇతను ఉంచిన బెరాక్ ఎలాంటిది? సో ఇతను చెప్పింది హింస పెట్టలేదు అన్నట్లు. అంటే ఆ బెరాక్కి ఆ రూల్ లేదు, వెస్టర్న్ కమౌంట్. అది ఆయన ఇబ్బంది పడ్డాడు, మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఆయన అదే బెరాక్ లో ఎందుకు ఉంచారు అనేది క్వశ్చన్. ఆ బెరాక్ ఏంటి? మన చోటా రాజన్ దావుద్ ఇబ్రహీంతో ఫస్ట్ జతగట్టి తర్వాత విడిపోయి ఏదేదో చేసి పెద్ద ప్రకంపనలు సృష్టించినటువంటి ఒక పెద్ద మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి క్రిమినల్. అండ్ అంటే వీళ్ళ గురించి చెప్తాం. మళ్ళీ ఇంకోటి నీరజ్ భవానా, ఇతని మీద 50కి పైగా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అండ్ అలాగే దోపిడీలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు, ఇట్లాంటి బోలెడు కేసులు ఉన్నాయి. ఒక 4-5 అర డజన్కి మించి అటు ఇటుగా అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మహా ఉగ్రవాదులు రెహమాన్, ఆయన జియాపూర్ రెహమాన్, అతను ఇంకా మోస్ట్ ఇండియన్ ముజాహిద్దీన్ గ్రూప్ లో ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వీళ్ళేంటి 50 మర్డర్లు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు 51వ మర్డర్ చేసినా అదే శిక్ష అనుభవిస్తాడు. అవునా? అండ్ నెక్స్ట్ జైల్లో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు జియాపూర్ రెహమాన్, చోటా రాజన్ ఇట్లా చెప్తారు కదా. వాడెవడో అల్లాటప్ప రౌడీ ఉంటాడు, వాడికి అలా అనిపించుకోవాలని ఉంటది. కేజ్రీవాల్ నేసేస్తే నేను ఫేమస్ అవుతాను అనుకుంటాడు. నేర చరిత్ర గలవాడే కదా. అంటే అలాంటి భయానక వాతావరణంలో ఈయన ఉంచారు. క్షణ క్షణం భయపడి చావాలి. పైగా
ఒక 13 కెమెరాలు పెట్టంట, కెమెరాలు పెట్టి 13 అధికారులు అదే పనిగా నాన్ స్టాప్ గా 13 కెమెరాలు 13 అధికారులు నాన్ స్టాప్ గా పర్యవేక్షించే వాళ్ళు అనమాట. ఇటు తిరిగాడు లేదు అటు తిరిగాడు తల ఉంచాడు తలెత్తాడు అంటే ప్రతిదీ A to Z. ఈ సందర్భంగా సందర్భం వచ్చింది కాబట్టి జైలు గురించి, జైల్లో రకరకాల మనుషులు ఉంటారు అనే సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. ముద్దుశ్రీను జైల్లో జరిగినటువంటి మర్డర్ గురించి మీకేమైనా అవగాహన ఉందా? ఆ మర్డర్ గురించే మాట్లాడదాం ఇప్పుడు. అది చెంచల్ కూడా దీన్ని వదిలేద్దాం. తీహార్ జైల్లో ఇతను నుంచింది 2 నెంబర్ బరాక్. ఆ 2 నెంబర్ బరాక్ లోనే గతంలో 2021లో ఒక వ్యాపారి మర్డర్ జరిగింది. వ్యాపారి మర్డర్ అక్కడే జరిగింది. ఎక్కడైతే కేజ్రీవాల్ సెల్ ఉందో సమీపంలో అక్కడే ఒక మర్డర్ జరిగింది. ఆ బరాక్ లోనే గొడవలు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసేటువంటి బరాక్. అంటే అందరు ఉగ్రవాదులు తీవ్రవాదులు మహామహులు ఉన్నారు దాంట్లో. అంటే అసలు వీడిని 24 గంటలు సంఖ్యలు వేయాలి. ఒక్కసారి సంఖ్యలు ఇప్పినా ఎక్కడ ఎవడు పీక పట్టుకుంటాడో తెలియదు. అట్లాంటి మనుషులు ఉన్న ఏరియాలో ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఒక చిన్న డబ్బాలో 14/14/8 ఒక చిన్న టెంపో. అదే దాంట్లో పెట్టి అవకాశం ఉంది ఖచ్చితంగా. జైల్లో కూడా ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళి మళ్ళీ సెల్ కి వచ్చి కూర్చోవాలి. ఆ వెళ్లే దారిలో కూడా ఎవడో ఒకడు అరే ఈయన నేసేస్తే మనం ఫేమస్ అవుతాం, కావాల్సింది ఫేమస్. అవును, అట్లాంటి ఉంటారు. అవును, బయట చెప్పాలి, వాడి పేరు ఉండాలి అంతే, వాడు ఏమన్నా కానీ. ఇంకా తిహార్ జైల్లో ఎట్లున్నారంటే మొన్న గ్యాంగ్స్టర్ పెళ్లి చేసుకోవాలా 250 మంది పహారా, వాడు పెళ్లి చేసుకుంది ఇంకో గ్యాంగ్స్టర్. వాళ్ళ పెళ్లి వచ్చే వాళ్ళందరికి ఐడి కార్డులు, వాళ్ళకి స్కానర్లు, ఎవడొస్తున్నాడు ఎవడెళ్తున్నాడు 24 గంటలు ఏదో ఇట్లా చూసి మళ్ళీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. అంటే ఆయన ఎవరంటే ఆల్రెడీ 2-3 సార్లు తప్పించుకున్న వ్యక్తి జైలు నుంచే. 2-3 తప్పించిన వ్యక్తి, అతను తప్పించుకున్న వ్యక్తి. అట్లాంటి ఆయన పెళ్లి ఆయన హక్కు అని కోర్టు భావించి ఆయన తీర్పిచ్చిన పాపానికి ఆయన అలా తీసుకొచ్చి పెరోల్ మీద మళ్ళీ తీసుకెళ్లారు. అంటే అంత భద్రత అట్లాంటి వాళ్ళందరూ ఉన్న ఏరియా. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఆర్థిక నేరాలు ఇలాంటివి చేసి లైక్ చిదంబరం కూడా అదే జైల్లో ఉంచారు. కనిమొళి వాళ్ళందరినీ కూడా ఏదో బెరాకులు సపరేట్ బెరాకులు ఇచ్చారు. అంటే ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, చెక్ బౌన్స్లు అండ్ కంపెనీ బోర్డులు తిప్పేయడాలు ఇలాంటివి ఉంటాయి కదా. అంటే వాడు మనిషికి ప్రమాదం కాదు, సమాజానికి ప్రమాదమే, మనిషికి ప్రమాదం కాదు. ఇంకో మనిషిని వాడు ఏం చేయడు, వాడికి వాడు ఏం చేసుకోడు అనే వాళ్ళని ఒక ఫ్రీ బెరాక్ లో వదిలేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనిషికి వాడికి ఇట్లా చూస్తే నన్ను ఎందుకు చూసారు అని కలుపొడి చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళ మధ్యలో ఉంచారు కేజ్రీవాల్. అంటే ఇది అది నేను హింస పెట్టినట్టే లేదు, హింస పెట్టలేదని మాత్రం అనలేదు, హింస పెట్టినట్టు. ఇకపోతే కవిత విషయానికి వస్తే మళ్ళీ కవిత దగ్గర కూడా వద్దాం. ఆమె జైలుది కవిత జైల్లో ఏంటంటే ఇంకో 2 మహిళలతో పెట్టారు. అది చాలా మందికి 50-50 ఛాన్స్. ఆ ఇద్దరు నిజంగా ఖైదీలేనా లేకపోతే దృశ్యం సినిమా రిపీట్ అని. నిజం కానిస్టేబుల్ కూడా లోపల ఖైదీ డ్రెస్ వేసి పెట్టొచ్చు. ఎందుకంటే ఈమె నోరిప్పట్లే కదా, నోరిప్పట్ల. చెప్పక్క ఏమైందని అడిగితే మొత్తం ఆయనే చేశాడే అని చెప్పేసింది అనుకో, అయిపోతుంది. సో ఆమె కూడా చాలా తెలివిగా ఎవరితో మాట్లాడకుండా జపం చేస్తుంది. సరే కూల్, పక్కన 2 మహిళలతో కూడా మాట్లాడట్లా. అంటే అప్పుడు మాట్లాడలేదు, మరి ఇప్పుడు 2 నెలలు అయింది, వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయ్యారో మనకు తెలియదు. వదిలేస్తే ఈయన కేజ్రీవాల్ ఇప్పుడు మన టాపిక్ ఈయన కాబట్టి ఆయన మాట్లాడుకుంటూ చెప్పాడు, ఇంకా టైంకి మందులు ఇచ్చే వాళ్ళు కాదన్నారు. మనకు వచ్చిన ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆయనే కావాలని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాడు అని. అండ్ ఇకపోతే ఇక సైంటిఫికల్ గా మాట్లాడాలనుకుంటే షుగర్ స్థాయిలని మామిడి పండు ఏమంత ప్రభావితం చేయదు. బేసికలీ అది ఉన్నది ఒక అపోహ మాత్రమే. ఆలుగడ్డ ప్రభావితం చేస్తుంది కానీ ఇదేం చేయదు. సో ఇన్ కేస్ జైల్లో ఆయనకి ఆలు కూర్మా, ఆలు వంకాయ లాంటివి ఏమైనా పెడితే అవి తినకుండా ఉంటే హీ ఈజ్ ఫైన్. అండ్ అప్పటికీ కూడా చాలా మంది ఇంకేమంటారంటే పొటాటోలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ అన్ని షుగర్ ని ఇలా ప్రభావితం చేస్తాయి అంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే దానికి కూర్మా వండుతావో దాంట్లో ఏమి ఉండవు, రుచి తప్ప ఏమి ఉండవు, రుచి తప్ప. నీకు కావాల్సిన ఇవన్నీ రావు. మనం చేపల పులుసు కూడా ఫోలిక్ యాసిడ్ అది ఇది అని ఏదో నమ్ముతాం, కానీ ఆ మామూలు ఫిల్లెట్ ని అలా అలా వేపుకొని తినే వాళ్ళకి అవన్నీ అందుతాయి. మంచిగా బాగా మరిగించి మరిగించి మంచిగా నల్లగా ఎటు ఫ్రై చేసే వాళ్ళకి ఉండవు. ఆ రుచి మాత్రమే వస్తుంది. ఇది కొంచెం గమనించుకుంటే మంచిది.
అంటే తిండి వల్ల ఆరోగ్యం ప్రభావితం అయ్యేది, ఫ్రూట్స్ వల్ల ప్రభావితం అవుతుంది. ఫ్రూట్స్ నువ్వు వేంపేది గింపేది ఏం లేదు, డైరెక్ట్ కట్ చేసి తినడమే కాబట్టి కొన్నిటికి అవి పడతాయి, కొన్నిటికి అవి పడవు, ఇంతే. అండ్ అదే మామిడి పండు ఒకవేళ ఆయన పెరుగుతో కనుక తీసుకుంటే అది కొంచెం ప్రమాదంగా ఉండేది, అట్లేం ఉండదు. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే అదొకటి మనకు వచ్చిన వార్త. నెక్స్ట్ ఇంకేం చేసేవాళ్ళు, ఎప్పుడు నిరంతరం పర్యవేక్షించి స్టూల్ అడిగాడు, కుర్చీ అడిగాడు, అవి అడిగిన వారానికి ఇచ్చారు. పెన్ను పేపర్ అడిగితే అడిగిన వారానికి ఇచ్చారు, ఫస్ట్ ఇవ్వలేదంట. దానికి మనం కేజ్రీవాల్ని నేనేం సమర్థించను ఈ విషయంలో, ఎందుకంటే జైలుకి వెళ్ళిన తర్వాత బెల్ట్ తో సహా తాళ్లతో సహా అన్ని ఇచ్చేయాలి, వాళ్ళకి అవన్నీ మారణాయుధాలే. నువ్వు దేంతో ఏం చేసుకుంటావో నాకు తెలియదు, అంతే కదా. నువ్వు ఉంగరాన్ని కొరికి దాన్ని ఇట్లని గొంతు కోసుకున్నా కోసుకోవచ్చు, నీ ఇష్టం. సో అవన్నీ ఇవ్వరు బేసికలీ. అవి కావాలంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ కోర్టు అప్రూవ్ చేయాలి, దాన్ని మళ్ళీ జైలర్ కూడా నమ్మాలి. ఎంత కోర్టు ఇచ్చినంత మాత్రాన నీ సేఫ్టీ జైలర్ కదా కావాల్సింది, జైలర్ కూడా నమ్మాలి నీ ప్రవర్తనను చూసి ఇతను ఏం చేసుకోడు, పర్వాలేదు ఇవ్వచ్చు, ఏదో కవితలు రాసుకుంటాడు, ఏదో ముగ్గులు వేసుకుంటాడు, పర్లేదు, అప్పుడు ఇస్తారు. ఈ వ్యవధికి కనీసం 14 రోజులు పడవచ్చు, లేదా వారం పడవచ్చు, టైం పడుతుంది. వీళ్ళేని మొన్న కవిత కూడా అంతే, అడిగిన వెంటనే నాకు అది రాలేదు ఇది రాలేదు అని అన్నది, కానీ అంత సులువుగా కొంచెం టైం పడుతుంది. నేను కూడా నమ్మాలి మేము, అంటే నువ్వు కోర్టు నమ్మినంత మాత్రం సరిపోదు, కోర్టుకు కావాల్సింది ఆధారాలు. కానీ మేము ప్రత్యక్షంగా నేను చూస్తున్నాం కదా, నువ్వేం చేసుకుంటావో మాకు తెలియదు అట్లా అని చెప్పేసి. సరే, నెక్స్ట్ అండ్ ఈయన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేసుకుంటాడో, అండ్ వెయిట్ లాస్ అయ్యాడు 4.5 kgs ఇప్పుడు మొదటి 2 రోజుల్లోనే. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఎందుకు ఇలా కుంగిపోతున్నాడు, ఇతని ఆరోగ్యం ఏమన్నా దెబ్బతింటే మనకేమన్నా అవుతుందా, మనం ఇది ఇప్పుడు జైల్లో కేజ్రీవాల్ చనిపోయాడు అంటే తిహార్ జైలుకే కదా ఫస్ట్ వెళ్ళేది, వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళకు ఉంటాయి. అందుకే వీడియో కాన్ఫరెన్స్లో డాక్టర్ చేత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా అన్నీ చేస్తున్నారు. అండ్ ఆయన నా పర్సనల్ డాక్టర్ కావాలంటే అది అనుమతించాల, వీళ్ళ డాక్టర్ని వీళ్ళు పెట్టారు. అప్పటికప్పుడు ఇంకా రెగ్యులర్ ములాఖాతులు కూడా అవుతానే ఉన్నాయి, వారానికి 2 సార్లు నిన్ను కలవాల్సిన వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు. హింస పెట్టాలి అనేది ఏంటంటే ఒకే ఒక అంశం, నిజంగా అది హింసే, అతను ఉంచకూడని బరాక్లో ఉంచారు. ఇప్పుడు జగన్ చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి ఉగ్రవాదుల బరాక్లో ఎలా నల్లని నీగ్రోలు ఉంటారు, ఇట్లా కరుడు కట్టిన నీగ్రోలు, వాళ్ళ మధ్యలో పెట్టలా, సపరేట్ సెల్లోనే కదా పెట్టింది. ఈయనను కూడా ఒక సపరేట్ సెల్లో పెట్టొచ్చు, ముఖ్యమంత్రే, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, కానీ ముఖ్యమంత్రి కాబట్టి ఈయనకి ఇవ్వాల్సింది ఇవ్వచ్చు. జయలలిత గారిని కూడా సపరేట్ గా పెట్టినట్టుగా మనం చాలా మందిని చూసాం జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, పెట్టొచ్చు, కానీ ఈయన అలా పెట్టాల. అంటే ఎందుకు అంటే భయపడి ఆ భయానికి ఏదైనా నిజం చెప్తాడేమో అని ఒక రకమైన ట్రీట్మెంట్ అది. వీళ్ళు దాన్ని హింస అంటారు. ఎందుకు హింస అనుకుంటారు అంటే, జైల్లో ఉన్నప్పుడు అండ్ కస్టడీకి తీసుకున్న తర్వాత కానీ నిన్ను విచారించాలి, కానీ నిన్ను తన్నే అధికారం లేదు. నువ్వేమో విచారిస్తే చెప్పి చావట్లా, నిన్నేమో నాకు తన్నే అధికారం లేదు, నిన్ను ఎలా భయపెట్టాలి నేను? సో అందుకని ఒక భయానక వాతావరణం సృష్టించే ఏరియాలలో పెడతారు, ఆ భయానికన్నా చెప్తాడేమో అని. వాళ్ళ ట్రీట్మెంట్ లో భాగం అంతే, అంతమించి ఇంకెళ్ళలేదు. ఎంత కాదన్నా జైలే. నువ్వు వెళ్ళావు అంటే నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవీ ఉండవు, అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళాలి. బయటకు వచ్చాక నాకు అది లేదు ఇది లేదని కంప్లైంట్స్ అయితే ఇవ్వకూడదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, వాళ్ళు పెట్టే తిండి నీకు నచ్చకపోయినా అక్కడ ఒక క్యాంటీన్ ఒకటి ఉంది, తిహార్ జైల్ క్యాంటీన్ లో బేహరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయట, అక్కడికి వెళ్ళి కూడా తినొచ్చు, నీకు కొనుక్కొని కూడా తినొచ్చు. సో ఎంత కాదనుకున్నా నీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు అది హింసలా భావిస్తే ఎవరేం చేయలేరు. ఓకే, అంతే. ఇంకా ఏం కామెంట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత? మోడీ గారి గురించి, అమిత్ షా గురించి కూడా కామెంట్ చేశారు. ఇవే అంశాలు ఆయన ప్రచారంలో భాగంగా వాళ్ళ మీద దుమ్మెత్తి పోయాలి కాబట్టి. అండ్ నిన్న కూడా చెప్పారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 75 ఏళ్ళ ఇది ఉంటది. మోడీ ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ లో సెప్టెంబర్ లో 74 కంప్లీట్ 75 వస్తాడు, మేబీ ఒక 74 కంప్లీట్ అవుతున్నాయి. వస్తే ఖచ్చితంగా అమిత్ షానే రావాలనే లేదు, ఈయన అన్నట్టుగా కూడా తివారీ రావచ్చు, నడ్డానే పెట్టొచ్చు, లేదా ఇంకా ఉన్న రాజ్నాథ్ సింగ్ నే పెట్టొచ్చు. సీనియారిటీ ప్రకారంగానే వాళ్ళు వెళ్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ ఎవరు పవర్ఫుల్ ఎవరు నాన్ పవర్ఫుల్ అనేది చూడరు, ఆ విధంగా వెళ్తారు. మేబీ ప్రధానమంత్రి మారినా మారకపోయినా వాళ్ళ కొరిగేది అది వాళ్ళ పార్టీ వ్యవహారం. ఎందుకంటే పాలన అనేది వాళ్ళ ఏకాభిప్రాయంతోనే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్డీఏలో కూడా ప్రధానమంత్రి ఎవరున్నా సోనియా గాంధీ గారు చెప్పినట్టే జరుగుద్ది అంత, సేమ్ ఇక్కడ కూడా అంతే, అదే అవకాశం ఉంది. సో ఈయన అన్నట్టు, ఇక్కడ ఈయన అస్త్రం ఏంటంటే, మీరు మోడీని నమ్మి ఓటేస్తున్నారు, ఆయన ఎక్కువ కాలం ఉండడు, అది జనాల్లోకి తీసుకెళ్దాం. కానీ మీరు ఈ విషయంలో ఒకటి గమనించాలి,
అంటే మోడీని నమ్మితే మోడీ చేసే పని చూసి జనాలు ఓటేస్తారని చెప్పేసి ఇండైరెక్ట్ గా కేజ్రీవాల్ చెప్పినట్టే కదా. కేజ్రీవాల్ చెప్పాడు అదే కదా. ఇప్పుడు మోదీని చూసి ఓటేస్తున్నారు కానీ మోడీ ఉండడు అంటే మోడీ మంచోడు, మోడీ ఉన్నంతకాలం మోడీనే గెలిపించండి, ఆయనే 75 ఏళ్ళు ఉండాలని కోరుకోండి అని ఇండైరెక్ట్ చెప్పినట్టుగా. బీజేపీ 100% మోడీ మా ప్రధానమంత్రి అంటే ఓటేమని అర్థమేగా. ఒప్పుకున్నట్టే కదా. నిన్న మన రేవంత్ రెడ్డి టంగ్ స్లిప్ అయినా అనుకోకుండా. సమ్ టైమ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కూడా అంత ప్రిపేర్ అవ్వాలి జనాల మధ్యలో. నిద్రలేని రాత్రులు గడుపుతా ఉంటారు, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, రోజులు దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పైగా ఈ కంప్లీట్ అయ్యాక నేను జైలుకి వెళ్ళాలని ఒకటి ఆల్రెడీ మైండ్ లో ఉంది. మానసికంగా అప్పుడప్పుడు 1-2 వస్తాయి, దాన్ని మనం ఏం పెద్దగా తప్పు తీసుకోవాల్సిన అవసరం. ఓకే అండి, చూశారు కదా, ఇది ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కేజ్రీవాల్ అరెస్టు, ఆ తర్వాత అతను బెయిల్ మీద విడుదల కావటము, విడుదలైన అనంతరం అతను చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయనే దాని మీద డీటెయిల్ డిస్కషన్. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.